వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. పట్టుదల క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. జిల్లాలోని విద్యా సంస్థలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలి. కస్తూరిబా గాంధీ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ సబరేజ్. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్లపై క్షేత్రస్థాయిలో పక్క ప్రణాళికలతో ప్రత్యేక అధికారులు, సంబంధిత సిబ్బంది ముందుకు సాగాలని, పిల్లలకు అందించే సౌకర్యాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్నేహ సబరేజ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండల కేంద్రంలోని కేజీపీవీ కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని స్టోర్ గది, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలు, డైట్ మెనూ, తరగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న పరీక్షల నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు హాజరై విద్యార్థులకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వారికి అర్థమయ్యే విధంగా నూతన డిజిటల్ తరగతులు, ప్రాక్టికల్స్ ద్వారా విద్యను అందించాలని, పక్కగా డైట్ మెనూ, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్ అందించాలని, తద్వారా పిల్లలు మంచి వాతావరణాల విద్యను కొనసాగించి ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఉపయోగపడతాయన్నారు. ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమయపాలన పాటించి సిలబస్ పూర్తి చేయాలన్నారు. ప్రతి విద్యార్థిని గమనిస్తూ ఉండాలని, విద్యలో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు. ప్రత్యేక అధికారులు ఇప్పటికే వారికి కేటాయించిన విద్యా సంస్థలలో తనిఖీలు నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వసతి గృహాలు, విద్యా సంస్థల నివేదికలు సమర్పించాలని సూచించారు. కేజీబీవీ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, స్పెషల్ అధికారిని సోమలక్ష్మినిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వారి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని, లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, స్థానిక తహసీల్దార్ వివేక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.